నాన్న క్లైంబర్స్ పేర్లు ఏంటి? అవును, టెల్ మీ క్లైంబర్స్ ఏంటి? సరేలే, ఇప్పుడు నువ్వు చెప్పేస్తే దొడ్డ, పెద్దనాన్న, వైష్ణవి, చంటిపండు, యు ఆర్ గ్రేట్ అంటారు అమ్మమ్మ తాత కూడా. చూపించేయు ఆటో బొమ్మ సౌండ్ చేస్తుంది సరే కానీ బొమ్మ కొత్త బొమ్మ ఇస్తావు. పింకీ నాకు ఇస్తా, నీకు డైనోసార్ ఇస్తా. సరే క్లైంబర్స్ ఏంటి? దే ఆర్ వీక్ స్టెమ్స్, దే నీడ్ సపోర్ట్ టు గ్రో అన్నమాట. పైకి ఎక్కుతాయి. ఏం స్టోరీ ఉంటుంది క్లైంబర్స్ కి? అదేంటి, ఏం స్టోరీ బట్టి చెప్తావు నువ్వు? అది చెప్పు, ఏంటది? గ్రేప్స్, ఇంకా బీన్స్. సరే క్రీపర్స్ ఏంటి? క్రీపర్స్ అంటే కింద ఇలా పాకుతాయి, నువ్వు క్యూరియస్ జార్జ్ లా చూస్తావు హాలోవీన్ కి. పంపుకిన్, ఇంకా ఎక్సలెంట్, గుడ్ జాబ్ రా బంగత్తల్లి. బాస్కెట్ కావా నాకు? బ్లూ బాస్కెట్, అయ్యో బాస్కెట్, ఇంకా బ్రౌన్ బాస్కెట్ కావాలి. సరే గాని నాకు ఇది చెప్పు, ష్రబ్స్ అంటే ఏంటి? దే ఆర్ బుషి. ఇదిగో ఉండు, అదే అమ్మమ్మ తాత మా చంటిపండు ఎంత ఇంటెలిజెంట్ గా ఉందో, ఎంత గ్రేటో అంటారు. అప్పుడు అందరూ క్లాప్స్ కొడతారు, వైష్ణవి వెరీ గుడ్ అని. చూడు ఏంటది? ష్రబ్స్ అంటే ఏంటి? సమ్ ప్లాంట్స్ దే ఆర్ బుషీ అండ్ స్మాలర్ దాన్ ట్రీస్, దే ఆర్ కాల్డ్ ష్రబ్స్ అన్నమాట. ఏంటవి ష్రబ్స్? ఏంటేంటి? ఏం ఫ్లవర్ అది? రోజ్, కాటన్, సరే ఓకే, థ్యాంక్ యూ. తులసి. ఇవేంటివి? ఈ చెట్టు ఏంటి? ఈ పువ్వులేంటో నీకు తెలీదా? ఇది అడ్డు పెట్టు. అయ్యో హాయ్, ఏంటది? ఇంకో ఫ్లవర్ ఏంటి ఉంటుంది? ష్రబ్స్. హైబిస్కస్, గుడ్ జాబ్. హర్బ్స్ అంటే సమ్ ప్లాంట్స్ ఆర్ స్మాల్ విత్ థిన్ స్టెమ్స్. నువ్వు మొన్న ఫ్రిడ్జ్ లోంచి తీసేవి అవి, వాటిని హర్బ్స్ అంటారు. ఏంటవి? ఇంకా కొత్తిమీర ఇంగ్లీష్ లో ఏమంటారు? కొరియాండర్, గుడ్ జాబ్. ఇంకోటి ఫర్న్ అన్నమాట. ఓకే సమ్ ప్లాంట్స్ హ్యావ్ థార్న్స్, దే ఆర్ కాల్డ్ నొప్పి పెడుతున్నాను. వేలు తీసి నేను ఇస్తాను, నేను కట్ చేసి ఇస్తాను. సమ్ ప్లాంట్స్ థార్నీ ప్లాంట్స్ అంటారు. వాటిని ఏమంటారు చెప్పు? థార్నీ ప్లాంట్స్ అంటే ఏంటి? ముళ్ళు. ముళ్ళు చూసిందా? దేనికి అమ్మ ముళ్ళు దేనికి ఉన్నాయని చెప్పింది నీకు? మనం పార్క్కి వెళ్తున్నప్పుడు నువ్వు పువ్వులు కోసుకున్నావు, వైట్ పువ్వులు. ఏం చెట్టు అది? అమ్మమ్మ తాత ఎండిపోయినప్పుడు పువ్వు కోసుకున్నాను. అమ్మమ్మ నీకు బొబ్బ పోసినప్పుడు ఇచ్చేది. అప్పల నరసం ఇచ్చేది నీకు, వాటర్ బొబ్బ పోసినప్పుడు. అప్పల నరసం పోస్తుంటే అమ్మమ్మ తెచ్చేది నీకు ఫ్లవర్. ఏం ఫ్లవర్ అది? రోజ్. థార్నీ ప్లాంట్స్ అంటే రోజ్ కి ముళ్ళుంటాయి కదా, చిన్న ముళ్ళుంటాయి, అవి గుచ్చుకుంటాయి. ఇంకోటి క్యాక్టస్. చెప్పు. క్యాక్టస్ కూడా గుచ్చుకుంటాయి. సమ్ ప్లాంట్స్ గ్రో ఇన్ వాటర్. ఏ ఫ్లవర్ వాటర్ లో గ్రో అవుతుంది చెప్పు? నీకు ఇది తెలుసు. ఇండియన్ నేషనల్ ఫ్లవర్ వాటర్ లో గ్రో అవుతుంది. దాని పేరేంటి? ఇండియన్ నేషనల్ ఫ్లవర్ ఏంటి? ఇండియన్ నేషనల్ ఫ్లవర్ థార్నీ ప్లాంట్స్ చెప్పేసావు నువ్వు. రోజ్, క్యాక్టస్ అక్కడికి అయిపోయింది. ఇండియన్ నేషనల్ ఫ్లవర్ ఏంటి? ఇండియన్ నేషనల్ ఫ్లవర్ అవి రోజ్, థార్నీ ప్లాంట్. ఇండియన్ నేషనల్ ఫ్లవర్ ఏంటి? తప్పు, గుర్తు తెచ్చుకో. ఇండియన్ నేషనల్ ఫ్లవర్ ఏంటి?
లోటస్ మర్చిపోయావా? అలా మర్చిపోకూడదు. మర్చిపోలేదు. ఆ, జమ్మితో మాట్లాడినా. అవునా? సమ్ ప్లాంట్స్ గ్రో ఇన్ వాటర్. ఏంటది? చూడు, ఇగో చూడు. జమ్మితో మాట్లాడినా. నువ్వు జర్మీ చదువుకోమని చెప్పాడు నీకు. సమ్ ప్లాంట్స్ గ్రో ఇన్ వాటర్. ఏంటది? ఇగో నానా బాబాయ్. లోటస్. ఇదిగో బాబాయ్ వైపోయా. ఇదిగో ఇదిగో పోలీస్కి ఫోన్ చేయమని చెప్తాను నేను. లోటస్. ఇప్పుడు పండు ఇంకోటి చెప్తుంది. అమ్మకి ఇంకోటి చెప్తుంది పండు. వి సీ విత్ అవర్ ఐస్. గుడ్ జాబ్. వి హియర్ విత్ అవర్ ఇయర్స్. గుడ్ జాబ్. వి టేస్ట్ విత్ అవర్ టేస్ట్. నాలుగుని ఏమంటారు? టంగ్. గుడ్ జాబ్. వి స్మెల్ విత్ అవర్ నోస్. గుడ్ జాబ్. వి ఫీల్ విత్ అవర్ సరే వి ఫీల్ విత్ అవర్ సరే వి ఫీల్ విత్ అవర్ ఏంటి? వి ఫీల్ చెప్పవా? అయ్యో తెలియదంట. హరిపండుకి చెప్పారా? నువ్వు చెప్తే హరిపండు కూడా నేర్చుకుంటుందంటారు. గుడ్ గర్ల్ కదా. వి ఫీల్ విత్ అవర్ దా. హరిపండుకి పంపిద్దాం. చెప్పు. వి ఫీల్ విత్ అవర్ ఫీల్ దేంతో ఫీల్? వి ఫీల్ విత్ అవర్ చెప్పు. ఫీల్ విత్ అవర్. దట్ చూస్తుంది. దట్ గుడ్ జాబ్ అంటుంది. చెప్పునా? వి ఫీల్ విత్ అవర్. బాబు చెప్పేస్తుందమ్మా. సైకిల్ తెస్తే మేము తీసుకుంటాం. వద్దు వెనక్కి పంపించొద్దు. సైకిల్ తేడంట చెప్పకపోతే. చెప్పి వి ఫీల్ విత్ అవర్ ఫీల్ చెప్పు. పెయిన్ తెలుస్తుంది. దేంతో? వి ఫీల్ విత్ అవర్ విచ్ బాడీ పార్ట్? వి ఫీల్ విత్ అవర్ తెలుసు నీకు. ఇదేంటిది? ఇదేంటిది? దీన్ని ఏమంటారు? స్కిన్. మర్చిపోకూడదు. గుడ్ జాబ్. స్కిన్ కి పెయిన్ వస్తుంది అప్పుడు తెలుస్తుంది కదా అది. అవును నప్పి. అవును. తర్వాత వి రైట్ విత్ అవర్ ఏ బాడీ పార్ట్? వి రైట్ విత్ అవర్ ఏ బాడీ పార్ట్ తో రాస్తావు? చెప్పు ఫాస్ట్ గా చెప్పి. టైం వేస్ట్. సైకిల్ వచ్చేస్తుంది అప్పుడు. వచ్చేస్తుంది మరి చెప్పేసి. వి రైట్ విత్ అవర్ చెప్పి. వి రైట్ విత్ అవర్ విచ్ బాడీ పార్ట్? విచ్ వన్? దట్ వన్. వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ దట్? హ్యాండ్. గుడ్ జాబ్. వి జంప్ విత్ అవర్ వాక్ విత్ అవర్ విచ్ బాడీ పార్ట్? దిస్ వన్. వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ దట్ కాల్డ్? వాట్ ఈస్ దట్ బాడీ పార్ట్ కాల్డ్? స్టెప్ కనకూడదు. బాడీ పార్ట్. ఏ బాడీ పార్ట్ తో నడుస్తావు? ఏ బాడీ పార్ట్ తో జంప్ చేస్తావు? చూపించావు కదా. దీన్ని ఏమంటారు? ఫీటా? ఫీట్ లెగ్స్ అని చెప్పాలి. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ వైష్ణవి చెప్తుంది. సరే కానీ రైనీ సీజన్లో వేసుకునేవేంటి? రైనీ సీజన్లో ఏం వేసుకుంటారు? రైనీ సీజన్లో ఏం వేసుకుంటారు? ఏం వేసుకుని వెళ్తారు బయటకు రైనీ సీజన్లో? ఓ చెప్పవా? ఇవ్వవా ప్లీజ్. అవ్వ బాబు సైకిల్ బాబు వస్తున్నావా? చెప్పేస్తుంది వైష్ణవి. వచ్చేస్తున్నాడు వాడు. ఇచ్చేసావు. థ్యాంక్ యూ. సరే కానీ రైనీ సీజన్లో ఏం వేసుకుంటారు? వాట్ డు వి వేర్ ఇన్ రైనీ సీజన్? ద రైనీ సీజన్. సరే వాట్